వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. వేదాలను పంచవేదమైన మహాభారతాన్ని మనకందించిన వ్యాస మహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా మరియు గురు పౌర్ణమిగా చెప్పబడుతుంది. వ్యాసుడు జగద్గురువు కనుక ఆయన జయంతి గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. జన్మ వృత్తాంతం. కృతయుగం ప్రారంభ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి ధర్ముడు పుట్టాడు. ఆ ధర్మునికి నరుడు, నారాయణుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహాతపస్సులైన వారిద్దరూ అవసరమైన సమయంలో ధనుర్ధారులై రాక్షస సంహారం చేస్తారు. మిగిలిన సమయం అంతా బదరీ ఆశ్రమంలో తపస్సులో ఉంటారు. భూలోకానికి పైనమైన భూలోకము, సువర్ణలోకం, మహాలోకం, జనలోకం అనే 5 లోకాలు దాటిన తర్వాత సత్యలోకానికి కింద తపోలోకం ఉంది. ఈ లోకంలో తపస్సులు, సిద్ధులు ఉంటారు. వారు తమ ఇచ్ఛ మేరకు కింద భూలోకానికి జననెత్తడం, తిరిగి వెళ్ళడం అనే యుగ యుగాలుగా జరుగుతుంది. అటువంటి తపస్సులో ఒకరైన ఉత్తరముని మహర్షి ఒకరోజు బదరీ ఆశ్రమానికి వచ్చాడు. ఆ మహర్షి నారాయణులిద్దరూ భక్తితో పూజించారు. దానికి సంతోషించి మహర్షి వారితో ఇలా అన్నాడు: నారాయణులారా, మీకు గుర్తుందా? సహసకచుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి విచిత్రమైన వరం కోరుకున్నాడు. 1000 ఏళ్ళు తపస్సు చేసినవాడు, తనతో 1000 ఏళ్ళు యుద్ధం చేసినవాడు మాత్రమే సురక్షితమైన కవచం కావాలన్నాడు. అటువంటి 1000 కవచాలను తాను వరంగా పొందాడు. ఆ రోజులో మీరు వారితో ఒకరు యుద్ధం, ఒకరు తపస్సు చొప్పున 999 కవచాలను పోగొట్టారు. చివరికి నరుడు వంతు వచ్చింది. మిగిలిన ఆ 1 కవచంతో సహస కవచుడు ఇప్పుడు సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుడి ఆ రాక్షసుని వధించుట అప్పట్లో సాధ్యం కాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఆ రాక్షసు సూర్యుడు నేల మీదకు పంపుతున్నాడు. వాడిని వధించాల్సిన బాధ్యత నరమహర్షి నీది. అలాగే మహర్షి, వాడు నేల మీదకు వచ్చిన తర్వాత కదా అని నరుడు బదులిచ్చాడు. అంతేకాని వాడిని చంపేందుకు మీరు కూడా కొత్త జన్మ ఎత్తాల్సిందే. బ్రహ్మ ఆదేశం. ఇప్పటికి ద్వాపర యుగం పూర్తి కావచ్చింది. రాక్షసుల వల్ల ధర్మం కల్లోలమవుతుంది. కృతయుగం నాటి జీవులు మీరు. ఇప్పుడు వారంతా అల్ప ప్రాణులు. మహాదేహంతో నేటి వారిని నిర్దేశించడం చాలా సులువు. కానీ ధర్మం అందుకు అంగీకరించదు. అందువల్ల మీరు జన్మ తీసుకోక తప్పదు. కంసాచారులను ఇంకా అనేక రాక్షసులను సంహరించి ధరాభారం తగ్గించడానికి నరనారాయణ మహర్షి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడు జన్మించాలి. కరుణ వధ కోసం నరుడు పాండవ మధ్యమునైన అర్జునుడుగా అవతరించాలి అన్నాడు అపరాంతముడు. స్మి అన్నారు నరనారాయణులిద్దరూ. అక్కడి నుంచి అంతరార్థమైన అపరాంతముడు యమునా తీరములో మధ్యగంధిగా సదోగర్భ ఆషాఢ పౌర్ణమి రోజు ఉదయించినాడు. సదోగర్భం అంటే గర్భధారణ, నెలలు నిండడం, శిశువు పుట్టి పెరిగి పెద్దవాడడం వంటి దశలన్నీ లేకుండా పోవడమే. పరాశర మహర్షి అనుగ్రహించి వెంటనే యోధగంధిగా శ్రీకృష్ణుడు దైవోపానిగా పుట్టగానే తరుణోపాయుడు తెలుసుకుని వెంటనే వచ్చి అడిగిన పని చేసి పెడతానని తల్లికి మాట ఇచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు. హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసి అపారంగా ఉన్న వేదరాశిని విభజించి వేద వ్యాసుడయ్యాడు. శిష్యులకు వేద బోధ చేస్తూ అరణ్యంలోనూ బ్రాహ్మణులకు ఉపనిషత్తులు అని ప్రేరకుడైనాడు. కురు వంశాన్ని కాపాడడానికి ధృతరాష్ట్ర, పాండవరాజు మరియు విదురుల జన్మలకు కారణమయ్యాడు. ఇప్పటికీ వేదవ్యాసుడు బదరీ ఆశ్రమంలో సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తారు. మహాభారతంలో శ్రీమన్నారాయణుడు ప్రజా సృష్టి చేయడానికి సంకల్పించిన వెంటనే అతని నాభి కమలం నుండి బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మ ముఖం నుండి వేదాలు ప్రసరించాయి. వాటి మేలు చేయడానికి సంకల్పించిన బ్రహ్మ ఒక అపార జ్ఞాన పుత్రుని పొందాడు. ఆయనే అపరాంతముడు. ఆయన వేదాలన్నిటికీ అధ్యయనం చేసి క్రమబద్ధ చేస్తాడు. అందుకు సంతోషించి శ్రీమన్నారాయణ అన్ని లో మిక్కిలి ఆనందం పొందవాలని వరమిచ్చాడు. మహాభారతంలో శాంతి పర్వం చెప్పబడుతుంది. వ్యాస పౌర్ణమి సంకల్పం.